హాయ్ అండి, నేను మీ అభి. ఈరోజు నా వ్లాగ్ ఒక సర్ప్రైజ్ వ్లాగ్ అనమాట. నన్ను మా పాపని మీట్ అవ్వడానికి మా అత్తగారు వాళ్ళ సైడ్ అందరూ వచ్చారనమాట. యూజువల్గా తను కెనడాలో ఉన్నప్పుడు ఇలా ఫోన్లో వాళ్ళని రా రా అని పిలుస్తూ ఉంటుంది. సో తన్ని ఒక బెడ్రూమ్లో పెట్టి వాళ్ళందరినీ బయట నుంచి వీడియో కాల్ నుంచి పిలవమంటున్నాను అనమాట. సో దట్ వీడియో కాల్ నుంచి ఇలా బయటకు వచ్చినట్టు. ఇంకా తను చూడాలి, షాక్, ఇదేంటి ఎప్పుడు రారు ఇప్పుడు వచ్చేసారు అన్నట్టు. వెళ్ళాలని ఉంటుంది, బట్ బేసిక్గా మా పాప కొంచెం సిగ్గు అనమాట. ఒక్కసారి వచ్చిందంటే అంతే, ఇంకా విజృంభిస్తుంది. అండ్ రోజు చూసే ఫేసెస్ కాబట్టి చాలా ఎక్సైట్ అయ్యింది. ఇంకొకరి తర్వాత ఒకరిని పిలిచాను. ఫస్ట్ మా మామయ్య గారిని, ఆ తర్వాత మా పెద్దొద్దిన పెద్దన్నయ్యని, ఆ తర్వాత మా చిన్నొద్దిని. వీళ్ళంటే బేసిక్గా తనకు చాలా ఇష్టం, రోజు చూస్తుంటుంది కాబట్టి ఇంకా చాలా ఎక్సైట్ అయ్యింది. ఇదేంటి వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అని. ఇంకెవరు వస్తారా అని చూస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నదిని పిలిచేసాం. ఇంకా చిన్నదిని చూడంగానే ఇంకా చూసారా తన ఎక్సైట్మెంట్, ఇదేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు అని. సో అందరినీ కొంచెం అడ్జస్ట్ చేసేసామన్నమాట. బెడ్ మీద మిగతా వాళ్ళందరూ కూడా పట్టాలి కదా. ఇంకా పెద్దవాళ్ళు అందరూ అయిపోయారు, ఇప్పుడు పిల్లల టర్న్ అనమాట. పిల్లల్లో ఇంకా ఫస్ట్ వాళ్ళ పెద్ద బావ వచ్చేసాడు. ఇంకా చూడండి పిల్లలతో బాగా అటాచ్మెంట్. యూజువల్గా ఫోన్లో కూడా వాళ్ళే అడుగుతుంటుంది. ఇంకా చూడండి ఇంకా వాళ్ళ పెద్ద బావని చూసి ఇప్పుడు ఎవరు కావాలి అంటే చిన్నదిన అంటుంది, అంటే నేహ అనమాట. అయితే ఇదిగో మానస్ని పిలుస్తున్నామని పిలిచాము. ఇంకా చూడండి ఎలా ఎలా ఇది చేస్తుందో. ఇప్పుడు ఎవరు కావాలి అంటే నేహ అని పిలుస్తుంది. బట్ చాలా ఎంజాయ్ చేసామండి వీడియో చేస్తున్నప్పుడు. సర్ప్రైజ్ అనగానే ఇంకా ఆ రోజంతా అదే కలవరిస్తుంది, సర్ప్రైజ్ అని. ఇదిగోండి తన కోసం టాయ్స్ తీసుకొచ్చారు. అదే వెజిటబుల్ కట్టర్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్ టాయ్స్ అనమాట. అస్సలు వదిలిపెట్టలేదండి. ఇప్పటికి 3 days అయింది. ఆ టాయ్స్ వదలట్లేదు అస్సలు. వాటిని పట్టుకొని మీరు అసలు తిరుగుతూనే ఉంది. ఏ బొమ్మలు వస్తే ఇంకా ఆ బొమ్మలే కదండి. ఇంక ఇప్పుడు బట్టలు తీసుకొచ్చారు. ఇదిగో చూడు, నీకు ఈ డ్రెస్ తెచ్చాము ఆ డ్రెస్ తెచ్చామంటే అవన్నీ వద్దంట, ఈ బొమ్మలు ఉంటే చాలండి. ఈరోజు చాలా ఎంజాయ్ చేసింది తనైతే. ఇంక వాళ్ళు వెళ్ళిపోతుంటేనేమో ఒకటే బెంగ. మరి మా అత్తయ్య గారు వాళ్ళు వదిన వాళ్ళు ఏం తీసుకొచ్చారు మీకు చూపించిన, ఇదిగోండి ఫస్ట్ నైట్ డ్రెస్లు అనమాట. యూజువల్గా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఈ నైట్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా A1 ఉంటుందన్నమాట. అందులో కాలర్ నెక్ కానీ బాటమ్ టాప్ కాంట్రాస్ట్ అని చెప్పి రకరకాలు ఉంటాయి కదండి ఇంక పిల్లలవి. సో అవన్నీ తీసుకొచ్చారు. అందులో 4 మోడల్స్ ఉంటాయి, 4 మోడల్స్ తీసుకొచ్చారనమాట. దానికి కూడా వేశాను, చాలా క్యూట్ ఉందండి. మీకు డెఫినెట్గా నేను పిక్ షోట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫుడ్, మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద వీడియో కదా. డేట్స్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటాటో చిప్స్ అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి, కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. మా పాపకు చాలా నచ్చాయి. ఇవి వచ్చేసి పప్పు చెక్కలు, నా ఫేవరెట్. బేసిక్గా ఈ ఫుడ్ అంతా నాకు మా పాపకి ఫేవరెట్ అయినవి తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సున్నుండలు, మా పాపకు చాలా నచ్చాయండి, చాలా బాగున్నాయి. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు అవి. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కలాకండ్ అనమాట. సూపర్ ఫ్రెష్గా ఉందండి. ఇలా నోట్లో పెట్టుకుంటే చాలా కరిగిపోయింది అంతే. నా ఫేవరెట్ స్వీట్ అండి, అందుకని మీకు చూపిస్తున్నా కూడా అప్పుడే తినాలనిపించింది నాకు, అందుకే తినేసాను. ఎంత తిన్నా కానీ తినాలనిపిస్తూనే ఉంటుందండి నాకైతే ఈ కలాకండ్ స్వీట్. మీలో ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా దాని గురించి కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటుకుల మిక్స్చర్ అనమాట. క్రేజీ ఉందండి అదైతే. ఆ తర్వాత మళ్ళీ స్వీట్స్, అదే పూతరేకులు. ఇలాంటి ఆథెంటిక్ స్వీట్స్ ఉంటే తినకుండా ఆపుకోగలమా చెప్పండి. మా అత్తగారు వాళ్ళది పిడుగురాళ్ళ, అక్కడ బాలాజీ స్వీట్స్ అని ఒక షాప్ ఉంటుంది. ఏ స్వీట్ అన్నా తీసుకోండి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మా చిన్నదిన వాళ్ళది చిలకలూరుపేట, అక్కడ రత్న బేకరీ అని ఉంటుంది, దాని పేరు ఇప్పుడు మార్చి కుమార్ స్వీట్స్ అని పెట్టారన్నమాట. అక్కడ కూడా వదిన తీసుకొస్తుంటారు వచ్చినప్పుడల్లా, చాలా బాగుంటాయండి.
ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఒకటి మస్క్ మిలను, వాటర్ మిలను, గ్రేప్స్, ఇంకా 2-3 వెరైటీస్ తీసుకొస్తా అని అడిగారు. వద్దంటే వద్దన్నా అండి, ఇంట్లో ఉన్న ఫ్రూట్సే అవ్వట్లేదు, మళ్ళీ కొత్త ఫ్రూట్సా అనిపించింది. బట్ అన్నీ నాకు మా పాపకు ఫేవరెట్వే తీసుకొచ్చారు. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్. సర్వే జన సుఖినో భవంతు.